ఈరోజు 20 తారీఖు 11/24 అండి. బంగారం ధరలు కొంచెం కొంచెం పెరుగుతున్నాయండి. అంటే ఎక్కువ కాదు, బట్ స్వల్పంగా పెరుగుతున్నాయి. అంటే పెరుగుతున్నాయి అంటే డౌన్ అయితే లేదని అర్థం. సో 22 క్యారెట్ వచ్చి 7,066 అండి. ఇది గ్రామ్ రేటు. 70,660 తులం రేట్ అండి. అంటే ఒక గ్రామ్కి ₹1 పెరిగింది. సో ఇది వన్ నేషన్ వన్ రేట్. 22 క్యారెట్ ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా ఇదే ఉంటుందండి ఆల్మోస్ట్ ఆల్. కానీ 24 క్యారెట్ కొంచెము ఫ్లక్చువేషన్ అవుతుంది. అంటే డౌన్ అవుతలేదు, అప్ అవుతుంది. అప్ అవుతుంది అంటే మీనింగ్ ఇంకా రాబోయే కాలంలో పెరుగుతుందా అని డౌట్. సో ఇప్పుడు ₹77,080 పర్ 10 గ్రామ్స్. అంటే గ్రామ్ వచ్చి 7,708, ₹1 పెరిగినట్టు ఉంది. బట్ కాదండి, ఇంకా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మారుతుంటుంది. ఇప్పుడు ప్లస్సే చూపిస్తుంది అంటే ఇంకా రాబోయే రోజులలో పెరుగుతుంది అని మా యొక్క అంచనా. ఈ ఉక్రెయిన్ వర్సెస్ రష్యా కొంచెం ఎస్కలేట్ అయ్యింది వారు. సో దానివల్ల పెరుగుతుంది. సో అలాగే వెండి ధర 1,01,000 కేజీకి, ఒక ₹100 కేజీకి పెరిగిందండి. కానీ వెండి ధర మాత్రము ప్యూర్ ఏంటి మన దగ్గర ఇంకా తక్కువ ధరకు దొరుకుతుందండి. మన మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ₹950 తులం ఉంటుంది. అలాగే బంగారం ధర మాత్రం ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మారుతుంది. ఓన్లీ స్థిరంగా ఉండేది 22 క్యారెట్ ఆర్నమెంట్ రేటు అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. కానీ కొన్ని షాపుల వాళ్ళు ఏదో తగ్గించి ఏదో అట్రాక్షన్ పెట్టి ఇంకెక్కడ వేస్టేజ్లు మేకింగ్ చార్జెస్లు అదన్నీ వేస్తారు. బట్ జనరల్గా అయితే ఏ పెద్ద పెద్ద షాపులు షాపింగ్ మాల్ కానీ ఏదైనా 22 క్యారెట్ రేటు సేమ్ ఉంటుందండి. రాబోయే రోజుల్లో బంగారం పెరిగేటట్టుగా